నాను ఒలీవ మొక్కకు చావు లేదు కాబట్టి, దావీదు దేవుని మందిరంలో నాటబడ్డాడు కాబట్టి ఆ కుటుంబానికి ఇక చావు లేదు. దావీదు యొక్క వంశావళి దినదినము అభివృద్ధి చెందుతూనే వచ్చింది. దావీదు యొక్క స్థితిగతులు నిత్యము అభివృద్ధిలో ఉంటూనే ఉన్నాయి. ఎందుకంటే దావీదుతో పాటు దావీదు కుటుంబం అంతా కూడా దేవుని యొక్క మందిరంలో ఉన్నారు కాబట్టి. ఈ రోజున చాలామంది అంటారు, భార్యతో అంటారు, నువ్వు బొమ్మ ఈ మందిరానికి, నేను ఇంటికాడ ఉంటాలే. అయ్యా నువ్వు కూడా రారాదు, నువ్వు పోలే, నేను ఉంటాలే ఇంటి దగ్గర. ఇంటికాడ నుండి నువ్వేం చేస్తున్నావంటే నీ కుటుంబానికి కీడు తీసుకొస్తున్నావు. ఇప్పుడు నేను చెప్పిన 2 కుటుంబాల్లో కూడా, ఈ 2 కుటుంబాల్లో ఒక కుటుంబంలో భార్య సరిగా లేవు, రెండో కుటుంబంలో భర్త సరిగా లేడు. సరి చేసుకోవాలి. మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం, మనకు క్షేమాభివృద్ధిని పొందడం కోసం దేవుని సహాయం మనకి కావాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏకాత్మ కలిగి, మీరు భార్యాభర్తలు అంటే ఎవరంటే ఏక శరీరం అంట. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మనం ఏక శరీరం, కానీ ఏక శరీరముగా ఉంటాం, కానీ ఏక అభిప్రాయంగా ఉండం మనం. హల్లెలూయా. నిద్రపోతున్నారు అందరూ? ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనము ఇక్కడ 2 కుటుంబాలు పడిపోయినాయి, లోకంలో మరొకళ్ళు పడిపోతున్నారు, స్నేహితుల వల్ల పడిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఒక్క మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా. కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అది ఏంటంట సంగతి. ఇక్కడేమో 2 కుటుంబాలు పడిపోయినాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోబట్టి 2 కుటుంబాలు పోయినాయి. తర్వాత మనుషులు ఎవరితో సావాసం చేస్తున్నారంటే లోకముతో సావాసం చేస్తున్నారు.